నిన్నటి శ్రీకాకుళం జరిగిన దుర్ఘటన ఒక మహిళా పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ మీద జరిగిన దుర్ఘటన గురించి మాజీ పోలీస్ ఆఫీసర్గా మరి నేను ఆ సంఘటనని తీవ్రంగా ఖండిస్తున్నాను. నిజానికి నిన్నటి నుంచి మరి సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో చూసినట్టయితే ఆ చిన్న అమ్మాయి రీసెంట్గా సబ్ ఇన్స్పెక్టర్ సెలెక్ట్ అయి ఉంటుంది. ఆ ఉత్సాహంతో నా ఒంటి మీద యూనిఫామ్ ఉంది కదా అని ధైర్యంగా ప్రజారక్షణలో భాగంగా ఆ సబ్ ఇన్స్పెక్టర్ జనంలోకి వెళ్ళిన సందర్భంగా మరి కొంతమంది అల్లరిమూకలు ఆ విధమైన దుర్మార్గంగా ఆ అమ్మాయి మీద పడి మరి ఆ పరిస్థితి ఆ అమ్మాయి వీళ్ళందరినీ కూడా కాపాడటానికి రక్షణలో భాగం పోయి ఆ అమ్మాయికి రక్షణ లేని పరిస్థితుల్లో ఆ సిచ్యువేషన్ చూసినట్టయితే చాలా బాధగా ఉంది. నిజానికి ఒక పోలీస్ అధికారిగా ఎన్నో సంఘటనలు, ఎన్నో లాఠీ చార్జీలు, రాళ్ళ దెబ్బలు ఎన్నో చూసాము. పోలీస్ ఆఫీసర్గా అమ్మాయికి రాయి దెబ్బ తగిలినా, కత్తి దెబ్బ తగిలినా, కర్ర దెబ్బ తగిలినా కానీ నేనంత బాధపడినా. సమాజంలో పట్టపగళ్ళు మరి ఈ విధంగా జనంలోకి పోతే ఆ అమ్మాయిని చుట్టూ ముట్టేసి ఆ విధంగా చేయటం అనేది నన్ను బాధించిన, మనసు కలిచివేసింది. ఈ సందర్భంగా నేను ఈ విషయాన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. ఏదేమైనప్పటికీ కూడా సమాజంలో అందరం ఎవరి బాధ్యతలు వాళ్ళవి. రాజకీయ నాయకులు రాజకీయ ధర్నాలు, రాజకీయ ర్యాలీలు చేసుకోవటం వాళ్ళ ధర్మం, పోలీసు ఉద్యోగం చేయటం వాళ్ళ ధర్మం. ఎక్కడ కూడా ఎవరు కూడా దీన్ని అతిక్రమించడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. మరి ఈ సందర్భంగా కేవలం నేను 38 సంవత్సరాలు పోలీస్ అధికారిగా యూనిఫామ్ వేసి మరి నాకు బాధ అనిపించడమే కాదు, వ్యక్తిగతంగా కూడా ఆ ఇష్యూ చూసేసిన తర్వాత మరి ఒక ఆడబిడ్డకు తండ్రిగా, ఒక పోలీస్ అధికారిగా మరి ఇలాంటి సిచ్యువేషన్లో తల్లిదండ్రులు చూసినప్పుడు పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ ఇలా ఉంటుందా అని పేరెంట్స్ కూడా డిస్కరేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే మహిళా పోలీసులు మరి కింద స్థాయి నుంచి కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ వరకు ఎక్కువ మంది ఆప్ చేసి వస్తున్నారు. సమాజంలో చాలా బాధ్యతగా ఉన్నారు. సో ఇలాంటిది పోలీస్ మొరాల్ డౌన్ కాకుండా ఉండాలంటే మరి మనం అందరం కూడా ఏది తప్పు ఏది ఒప్పు అనేది గ్రహించాలి. నా పోలీస్ సోదరులందరికీ కూడా చెప్తున్నాను, జరిగిన సంఘటన దుర్ఘటన మరి అనుకోకుండా జరిగింది కాబట్టి మీరందరూ కూడా సంయమనం పాటించాలి. ఎవరు కూడా వేసారుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి సంఘటనలు ఫ్యూచర్లో జరగకుండా. సో ఈ సందర్భంగా మరి నేను ఒక పార్టీ చెందినప్పటికి కూడా ఇదంతా నేను 38 సంవత్సరాలు యూనిఫామ్ వేశాను కాబట్టి కొంత స్వార్థంతో బాధతో కూడా ఉన్నాను చెప్తున్నాను. అలా అని మరి మా పోలీసులను కూడా నాకు పోలీస్ కుటుంబం ఉన్నది. ఎందుకంటే నా సర్వీస్లో మోర్ దెన్ 50% పోలీసు 38 ఏళ్ళు సర్వీస్ చేశాను. అది కాకుండా మామూలుగా నేను రాజకీయ నాయకుడు కూడా మొన్న ఒక సంఘటనలో అంబటి రాంబాబు గారి సంఘటనలో ఎస్పీ గారు, ఐజీ గారు, మరి డీజీ గారు స్పందించిన విషయంలో కూడా ఆ రోజు కూడా నేను ఒక రిటైర్ అయిన సీనియర్ పోలీస్ ఆఫీసర్గా నేను మా వాళ్ళకు కూడా చెప్పాను, ఇది కరెక్ట్ కాదు. పార్టీలు ఉంటాయి పోతాయి, ముఖ్యమంత్రులు వస్తుంటారు పోతుంటారు, మీరు మాత్రం యూనిఫామ్ వేసుకున్న తర్వాత మన ధర్మం మనం నిర్వర్తించాలి అని నేను చెప్పాను. ఇది ఎందుకంటే నాకు కాణానికి ఆ కోణమైనా ఈ కోణమైనా ఒకటే అని చెప్పడానికి నిదర్శనం చెప్తున్నాను. ఏదైనప్పటికీ కూడా మరొకసారి నేను పూర్తిగా వ్యక్తిగతంగా నిన్న జరిగిన సంఘటనని ఖండిస్తున్నాను. నమస్కారం.